నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ వేర్. ఇక్కడ చూడండి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్ నుంచి రీసెంట్గా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు శాలరీ ఏ విధంగా ఇస్తారు, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకైతే ఈ వీడియోలో చెప్తానండి. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి పేయింగ్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుందండి. విత్ అలవెన్సెస్తో కలుపుకొని దగ్గర మనకి 40,000 or 35,000 వరకు శాలరీ అనేది చేతికి వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి చిన్న వయసులోనే రైల్వేలో చాలా మంచి జాబ్ అండి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ అని అయితే మనం అంటాము. అండ్ దీనికి వచ్చేసి మీరు 10th క్లాస్ క్వాలిఫై అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఎగ్జామినేషన్ కూడా ఎలిమెంటరీ లెవెల్ ఆర్ మనకి 10th క్లాస్ వరకు సిలబస్ అయితే ఉంటుంది, అంతకు మించి పేపర్ అయితే ఇవ్వరు. అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని వీడియోలో చివరి వరకు చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ ఇంకా పూర్తి డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే మనకి ఫుల్ నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేస్తారు. అండ్ ఎవరెవరికి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అలాంటి డీటెయిల్స్ కూడా మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నా లేదా మనకి ఆర్పిఎఫ్ గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నా మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. చూడండి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వే ఆర్ఆర్బీ నుంచి అయితే మనకి వస్తుందండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి వివిధ జోన్ల వైజ్ మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తారు. ఇన్ని జోన్లో ఏమేమి వేకెన్సీ ఉన్నాయో ప్రతి డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ చెప్తాను. అంతేకాకుండా మనకి ఏజ్ లిమిట్ అంతా ప్రతి డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా చెప్తాను. చూడండి, మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్ఐకి అప్లై చేసుకోవాలనుకుంటారో వారైతే ఖచ్చితంగా మనకి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది ఎనీ డిగ్రీ అండి, మీరు ఏ డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. బట్ మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఆర్ఆర్బీకి సంబంధించి మనకి ఆర్పిఎఫ్ జాబులకి అండి. అంటే చూడండి, మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి కానిస్టేబుల్కి 18 నుంచి 28 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అది వితౌట్ ఏజ్ రిలాక్సేషన్ అని, ఏజ్ రిలాక్సేషన్ ఏమీ లేకుండా మీకు 18 నుంచి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ విత్ ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని దగ్గర 33 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మీరు ఖచ్చితంగా గమనించాల్సిందే. అండ్ ఇక్కడ ఇంకోటి చూడండి, మనకి ఎస్ఐకి సంబంధించి ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి శాలరీ డీటెయిల్స్ వచ్చి చూడండి, మీకు చెప్తాను. ఇందులో వచ్చేసి మనకి కానిస్టేబుల్ పేయింగ్ లెవెల్ వచ్చేసి 3 అయితే చెప్తున్నారు. అండ్ మనకి 21,700 రూపాయలు అయితే మనకి చేతికి వస్తుంది. ఇదేంటంటే వితౌట్ అలవెన్సెస్ ఏమీ లేకుండా మీకు ఓన్లీ శాలరీ అయితే 21,700 అయితే వస్తుంది. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ఏమైనా ఆలస్యమైనా లేదా డ్యూటీలో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అక్కడ అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. ఆ అలవెన్సెస్తో కలుపుకొని మీకు దగ్గర 30,000 వరకు 35,000 వరకు రావచ్చండి. నెక్స్ట్ చూడండి, మనకి సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 35,000 పైగా అయితే శాలరీ వస్తుందని అయితే చెప్తున్నారు వితౌట్ అలవెన్సెస్తో కలుపుకొని. అండ్ విత్ అలవెన్సెస్తో అయితే మనకి 45,000 వరకు శాలరీ అయితే చేతికి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి బేసిక్ పే అండి, అంటే స్టార్టింగ్ లెవెల్లో ఇచ్చే శాలరీ. అండ్ వెళ్ళే కొద్దీ మనకి శాలరీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇంకో విషయం ఏంటంటే మనకి టోటల్ వేకెన్సీ వచ్చి 4,660 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి కాంబినేషన్ ఆఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీ కలుపుకుంటూ 4,660 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓన్లీ కానిస్టేబుల్ వచ్చేసి 4,100 వేకెన్సీ అయితే మనకి ఉన్నాయండి. అండ్ మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయినా లేదంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఆర్పిఎఫ్ఏ కాదండి, మిగతా ఏ జాబ్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, ఏ జాబ్ అయినా సరే మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు తోచినంత వరకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదు మీ డౌట్ పెద్ద అయితే ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, దానివల్ల ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా ఆ విధంగా చేస్తాను. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే ఎవరైనా జాయిన్ అనుకున్న వాళ్ళంటే జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు వాట్సాప్లో కూడా అప్డేట్స్ అనేవి అందిస్తాను, యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా అందిస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి ఆర్పిఎఫ్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీకైతే చెప్పడం జరిగింది. Thanks for watching.